మీరు మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు పిల్లలు? 6:30 అంటారు, 7 అంటారు, 7:30 వరకు చాలామంది రారు కదా. సరే, మళ్ళీ ఎన్ని గంటలకు వెళ్తున్నారు మీరు ఇంటికి? 10:30, 11, 11:30 అవునా? ఇదేంటి మార్నింగ్ 6:30 కానీ వెళ్ళే టైం 10:30 కానీ దీన్ని ఏమంటారు? టైం అంటారు కదా, అవునా? మీకు ఎట్లా తెలుస్తుంది టైం? క్లాక్ చూస్తే తెలుస్తుంది. ఓకే, మన తాతల కాలంలో టైం ఎట్లా తెలిసేది తెలుసా? వాళ్ళు ఏం చూసేవాళ్ళంటే సన్ రైజ్, సన్ సెట్. ఓకే, మార్నింగ్ సన్ రైజ్ ఎప్పుడవుతుందో అది వాళ్ళకి మార్నింగ్ అని అర్థమయ్యేది. ఆఫ్టర్నూన్ నడినెత్తి మీదకి సూర్యుడు వచ్చినప్పుడు మధ్యాహ్నం అని, సాయంత్రం చీకటి పడ్డాక నైట్ అని అర్థమయ్యేది వాళ్ళకి. ఓకే, ఇప్పుడైతే మనకి ఏమున్నాయి? వాల్ క్లాక్స్ ఉన్నాయి, రిస్ట్ వాచెస్ ఉన్నాయి, వీటి ద్వారా మనకు టైం తెలుస్తుంది కదా. అయితే ఇవాళ మనం నేర్చుకుపోయే లెసన్లో ఓ చిన్న పాప, ఇంకో క్లాక్ ఉంది. ఓకే, మన చర్చ్లో ఉన్న ఈ వాల్ క్లాక్కి మీకు స్క్రీన్ పైన కనిపించిన క్లాక్కి ఏమైనా డిఫరెన్స్ అర్థమవుతుందా? ఏం అర్థమేం చెప్పండి. ఇది నార్మల్ క్లాక్ కదా, అదేం క్లాక్? పెండ్యులం క్లాక్. ఎప్పుడైనా చూసారా పెండ్యులం క్లాక్ని? ఏమవుతుంది పెండ్యులం క్లాక్? స్వింగ్ అవుతూ ఉంటుంది కదా, టూ అండ్ ఫ్రో స్వింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఎట్లాంటి సౌండ్ వస్తుంది? టిక్ టాక్ అని వస్తుంది కదా. ఎస్, ఓకే బాయ్స్ లెసన్. ఇవాళ మనం నేర్చుకోయే లెసన్లో పాప పేరు మార్గరెట్. ఏం పేరు? మార్గరెట్. ఓకే, లెసన్ పేరేంటి? మార్గరెట్ అండ్ ద గ్రాండ్ ఫాదర్ క్లాక్. గ్రాండ్ ఫాదర్ క్లాక్ అంటే తాతయ్య గడియారం అనా? నో, తాతల కాలం నాటి గడియారం అని అర్థం. ఓకే, ఇట్స్ నాట్ తాత గడియారం, ఇట్ ఈస్ తాతల కాలం నాటి గడియారం అని అర్థం. ఓకే, క్లాక్ అని అర్థం. ఓకే, అయితే ఈ మార్గరెట్ ఒక మంచి బిలీవర్ ఫ్యామిలీకి చెందిన పాప. అర్థమవుతుందా? పిల్లలు వింటున్నారా? ఓకే, మనం నేను చెప్పాను కదా మొన్న లెసన్లో 1, 2 అంటే మీరేమనాలి? వెరీ గుడ్, కమాన్ 1, 2 1, 2. నా వైపు చూడండి. ఓకే, మీరు మాట్లాడుకోండి, అయిపోయాక స్నాక్స్ ఇచ్చి వెళ్ళేప్పుడు మాట్లాడుకోండి. ఇప్పుడు లెసన్ వినాలి, ఓకేనా? సరే, అయితే మార్గరెట్ మంచి బిలీవర్స్ ఫ్యామిలీలో పుట్టిన పాప. వాళ్ళ మమ్మీ డాడీ కూడా మంచి బిలీవర్స్ అనమాట. ఓకే, మార్గరెట్కి దేవుని భయం అంటే తెలుసు. అన్నీ కరెక్ట్ చేయడము, ఏ తప్పు చేయకుండా, దేవునికి అవిధేయత చూపించకుండా జీవించడం మార్గరెట్కి తెలుసు అనమాట. ఓకే, అయితే వాళ్ళ ఇంట్లో ఉండే ఈ క్లాక్ అంటే మార్గరెట్కి చాలా ఇష్టం. మార్గరెట్కి ఏమి ఇష్టం? వాళ్ళ ఇంట్లో ఉండే ఈ పెండ్యులం క్లాక్ అంటే చాలా ఇష్టం. ఓకే, నెక్స్ట్. ఓకే, ఆ మార్గరెట్కి ఆ క్లాక్లో ఏమి ఇష్టం తెలుసా? ఆ స్వింగ్ అయ్యే పెండ్యులం అంటే ఇంకా ఇష్టం. ఓకే, పెండ్యులం స్వింగ్ అవుతూ ఉంటుంది కదా, ఆ స్వింగింగ్ పెండ్యులం అంటే ఆమెకు చాలా ఇష్టం అనమాట. అయితే ఈమె ఎప్పుడు ఆ క్లాక్ని చూస్తున్నప్పుడల్లా ఆమెకు ఆ సౌండ్ వినబడేది. ఏమి? టిక్ టాక్ అని సౌండ్ వినిపించేది. అప్పుడు ఈమెకు ఏమనిపించేది తెలుసా? ఆ క్లాక్ నాతో డూ రైట్ అని చెప్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టు అనిపించేది మార్గరెట్కి. ఏమనిపించేది? డూ రైట్ టిక్ టాక్ డూ రైట్ కదా. మ్యాచ్ అయిందా? రైమ్ అయిందా? టిక్ టాక్ అన్నప్పుడు ఆమెకు ఏమనిపించేది? డూ రైట్. అట్లా దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా పెట్టుకొని మార్గరెట్ ఎప్పుడు కూడా కరెక్ట్ థింగ్స్ అంటే ఏదైతే రైటో అదే చేయడానికి ఇష్టపడేది, అదే చేసేది కూడా. ఓకే, బికాజ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరు? బిలీవర్స్ కాబట్టి ఏ చిన్న తప్పు చేసినా కరెక్ట్ చేసేవాళ్ళనమాట. అమ్మ బైబుల్లో ఇట్లా ఉంది, దేవుడు ఇట్లా చెప్పాడు, నువ్వు ఇలా ఉండాలి అని కరెక్ట్ చేసేవాళ్ళు. సో మార్గరెట్ యూస్ టు డూ ఓన్లీ రైట్ థింగ్స్ ఆల్ ద టైమ్. ఎప్పుడు కూడా ఏం చేసేది? ఓన్లీ రైట్ థింగ్స్ మాత్రమే చేసేది. అయితే ఇలాంటి మార్గరెట్ కూడా ఒకరోజు చిన్న తప్పు చేసింది. మన బైబిల్లో ఉంది కదా పిల్లలు, మనం ఎక్కడ పుట్టినామంటే పాపంలోనే పుట్టినాం. మనం ఎంత బిలీవర్స్ ఫ్యామిలీలో పుట్టినా, ఎంత సండే స్కూల్కి వచ్చినా, ఎన్ని వాక్యాలు విన్నా, మన లోపల ఉన్న పాపం ఎప్పుడో ఒకసారి ఏం చేస్తుంది? మనల్ని తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంది కదా. అట్లా మార్గరెట్ కూడా చాలా గుడ్ గర్ల్. కానీ ఏమైంది తెలుసా? ఒకసారి అనిపించింది మార్గరెట్కి, ఈ స్వింగ్ అయ్యే
పెండ్యులం నన్ను చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, ఆ షైనీ పెండ్యులంని నేను ఒక్కసారి ఇలా తాకి చూడాలని ఉంది అనుకుంది. వెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్పింది. ఏమని? మమ్మీ ఆ షైనీ పెండ్యులంని నేను ఒక్కసారి తాకుతా అంటే మమ్మీ ఏమనింది, అది చాలా పాత క్లాక్ అమ్మా, అది మంచిగా పనిచేస్తుంది. ఒకవేళ నువ్వు దాన్ని వెళ్ళి ముట్టుకున్నావు అనుకో, అదేమవుతుంది? ఆగిపోతుంది. ఆగిపోతే టిక్ టాక్ సౌండ్ వస్తుందా? రాదు. వాచ్ నడుస్తుందా? క్లాక్ నడుస్తుందా? నడవదు. టైం ఆగిపోతుంది, పెండ్యులం కూడా స్వింగ్ అవ్వడం ఆగిపోతుంది, పాడైపోతుంది. సో డోంట్ టచ్ అని చెప్పింది. అయితే మార్గరెట్కి సరే అనిపించింది. కానీ మళ్ళీ ఏమనిపిస్తుంది తెలుసా? తన మనసులో వెళ్ళి ఒక్కసారి ముట్టుకుంటా, ఒక్కసారి పాడైపోకుండా ముట్టుకుంటా అనిపిస్తుంది. ఓకే, అట్లా అవుతుందా పిల్లలు? మమ్మీ చెప్పిందంటే అది అవుతుంది, అవునా? ఏంటి? నువ్వు ముట్టుకుంటే పాడైపోతుంది అని చెప్పింది. కానీ మార్గరెట్కి ఏమనిపిస్తుంది? నేను పాడవ్వకుండా ముట్టుకుంటా అనిపిస్తుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? నో కదా. అయితే మార్గరెట్ ఏం చేసింది తెలుసా? సరే, మమ్మీ కిచెన్లో బిజీగా ఉంది, డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఇంట్లో ఎవరు లేని టైంలో, అంటే ఇంట్లో అందరు బిజీగా ఉన్న టైంలో ఈమె ఏం చేసింది తెలుసా? మెల్లిగా స్టెప్స్ నుండి కిందికి దిగొచ్చి ఒక టేబుల్ ఎక్కి ఆ పెండ్యులంని ఊరికే ఇట్లా తగిలింది. ఓకే, ఏం చేసింది? ఊరికే ముట్టుకుంది పెండ్యులంని. ముట్టుకోగానే అది అని పెద్దగా సౌండ్ చేసి ఆగిపోయింది. అర్థమైందా? అది అంతసేపు ఏమనేది? టిక్ టాక్ అనేది. ఇప్పుడు ఏమనింది? అట్లా పెద్దగా సౌండ్ చేసి ఆగిపోయింది. మార్గరెట్కి చాలా భయం వేసింది. ఓకే, మార్గరెట్కి ఏమైంది? చాలా భయం వేసింది. మమ్మీ ఏమనింది? దాన్ని ముట్టుకోకు, అది పాడవుతుంది అని చెప్పింది. యేసయ్య ఏదైనా తోటలో ఉన్న ఆదమ్మకి ఏం చెప్పినారు? ఆ పండును ముట్టద్దు అన్నాడు. వీళ్ళు ఏం చేసినారు? ఏమవుతుందిలే అని ముట్టుకున్నారు. ఏమయ్యారు? ఏదైనా తోట నుండి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మార్గరెట్ కూడా సేమ్ అలాంటి పనే చేసింది కదా. అయితే మార్గరెట్ చాలా భయపడింది, ఏడుస్తుంది, భయం వేస్తుంది, మమ్మీ ఏమంటుందో, డాడీ ఏమంటారో అనేసి. కానీ ఈ చిన్న పాపకి వాళ్ళ మమ్మీ డాడీ ఏం నేర్పించారు? బైబిల్లో ఉన్న భయం నేర్పించారు. దేవుడు అంటే భయం నేర్పించారు, బైబిల్లో ఉన్న నీతి నేర్పించారు. కాబట్టి ఈ పాప తను చేసిన తప్పుని దాచిపెట్టుకోలేదు. ఓకే, దాచిపెట్టకుండా మమ్మీకి చెప్పింది. మమ్మీ, నేను ఇట్లా ముట్టుకున్నది స్టాప్ అయిపోయింది, ఇప్పుడు డాడీ వస్తే నన్ను తిడతారేమో, నన్ను బెదిరిస్తారేమో అని భయపడింది. కానీ వాళ్ళ డాడీతో చెప్పడానికి కూడా వెనకాడలేదు ఈమె. ఆమె చేసిన తప్పును వాళ్ళ డాడీ దగ్గర ఒప్పుకోవడానికి కూడా వెనకాడలేదనమాట. మనం ఏం చేస్తాం? ఏదైనా తప్పు చేస్తే కప్పిపుచ్చుకుంటాం కదా. ఆ కప్పిపుచ్చుకున్నవాడు ఏమవుతాడు? ఇంకా ఎక్కువ పాపం చేయడానికి కారణమవుతాడు కదా. అదే ఒప్పుకుంటే అమ్మయ్య, మనసులో చాలా పీస్ ఉంటుంది. అవునా? నేను ఒప్పుకున్నా, నేను తప్పు చేసినా కానీ ఒప్పుకున్నా అని ఒక నెమ్మది వస్తుంది. అవునా? కానీ తప్పు చేసిన వాడు అది కప్పుకుంటే ఎప్పుడు బయటపడుతుందో అన్న భయంతో జీవించాల్సి వస్తుంది. అయితే మార్గరెట్ వాళ్ళ డాడీ కోసం ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఈవినింగ్ ఎప్పుడు మా డాడీ వస్తారా, ఎప్పుడు నేను చేసిన తప్పును మా డాడీ దగ్గర ఒప్పుకుందామా అనేసి వెయిట్ చేస్తూ ఉంది. ఓకే, ఈవినింగ్ డాడీ రానే వచ్చాడు. డాడీ రాగానే ఇంట్లో ఏం వినబడాలి? టిక్ టాక్ అని వినబడాలా. కానీ అది వినబడుతుందా? ఇప్పుడు వినబడట్లేదు. మార్గరెట్కి చాలా భయం వేసింది. వెంటనే వాళ్ళ డాడీ లోపల రాగానే ఈమెనే వాళ్ళ డాడీకి ఎదురెళ్ళి డాడీ నేను నీకు ఒక విషయం చెప్పాలి అనింది. ఏంటమ్మా చెప్పు అని అంటే, డాడీ, నేను ఆ క్లాక్లో ఉన్న షైనీ పెండ్యులంని ముట్టుకోవాలనుకున్నాను. మమ్మీ చెప్పారు నాకు ఏమని, ముట్టుకోవద్దమ్మా, ముట్టుకుంటే పాడవుతుందని. కానీ నేను వెళ్ళి దాన్ని ముట్టుకున్నాను, అదే ఆగిపోయింది. ఐఎమ్ సో సారీ డాడీ, నేను ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యను, ప్లీజ్ ఫర్గివ్ మీ అని అడిగింది. అయితే డాడీ ఏమన్నారు తెలుసా? నీకు తెలుసు కదా అట్లా చెయ్యొద్దని, చెప్పిన మాట వినాలి కదా, నువ్వు చెప్పిన మాట వినలేదు, ఇప్పుడు అది పాడైపోయింది, దాన్ని రిపేర్ చేయిస్తే దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఎందుకంటే చాలా యాంటిక్ పీస్, పాత గడియారం అది కదా. రిపేర్ మ్యాన్ని తీసుకొచ్చి రిపేర్ చేయిద్దాం, దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. మరి నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు పాడు చేసావు కనుక నువ్వు కూడా కొంచెం అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయాలి. పాప దగ్గర ఎక్కడ వస్తాయి బట్ డబ్బులు ఉంటాయా? ఆమె చిన్న పాప, స్కూల్కి వెళ్ళే పాప కదా, మరి ఆమె దగ్గర ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు? కానీ ఈమె ఏం చేసింది తెలుసా? ఎస్ డాడీ, ఐ విల్ కాంట్రిబ్యూట్ అని ఒప్పుకుంది. నేను కూడా కొన్ని డబ్బులు ఇస్తానని ఒప్పుకుంది. ఎక్కడి నుండి వస్తాయి? ఆమెకి ఇచ్చే పాకెట్ మనీ నుండి ఆమె ఇవ్వాలి కదా. 1 రూపీ, 2 రూపీస్, 10 రూపీస్ డాడీ ఇస్తారు కదా, అవన్నీ దాచిపెట్టుకొని ఏం చేయాలి? ఇప్పుడు ఆమె అవసరమైన వస్తువులు కొనొద్దు, కానీ ఈ వాచ్ రిపేర్కి ఎంతైతే డబ్బులు అయినాయో దాంట్లో ఆమెకి ఎంతైతే ఆమె దగ్గర ఉందో ఆ అమౌంట్ ఏం చేయాలి? వాళ్ళ డాడీకి
ఇవ్వాలి. ఓకే, సరేనా, ఒప్పుకుంది. వాళ్ళ డాడీ ఏం చేశారు, నెక్స్ట్ మూమెంట్ హీ కాల్డ్ ఫర్ అ రిపేర్ మ్యాన్. ఒక వాచెస్ రిపేర్ చేసే ఆయన్ని, అంకుల్ని పిలుచుకొచ్చాడనమాట. ఆ అంకుల్ వచ్చాడు, చూశాడు, వెనక తిప్పాడు. ఒక చిన్న డోర్ లాంటిది, ఒక మూత ఉంటుంది కదా, అది తీసేసి ఆ స్ప్రింగ్స్, లూజ్ అయిన స్ప్రింగ్స్ అన్నిటిని మంచిగా టైట్ చేశాడు. అక్కడ చిన్న నాబ్స్ అన్నీ ఉంటే కూడా వాటన్నిటిని టైట్ చేశాడు. టైట్ చేసి మళ్ళీ దాన్ని ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేయగానే మళ్ళీ స్టార్ట్ అయింది పెండ్యులం. ఎట్లా, టిక్ టాక్ టిక్ టాక్. అప్పుడు మళ్ళీ ఈమెకి ఏమనిపిస్తుంది, డూ రైట్ కదా. అండ్ షీ వాజ్ సో హ్యాపీ. ఎవరు మార్గరెట్ వాజ్ సో హ్యాపీ. ఎందుకు, ఏమైంది, పెండ్యులం క్లాక్ మళ్ళీ పని చేయడం మొదలుపెట్టింది. అండ్ షీ వాజ్ సో హ్యాపీ. అప్పుడు చాలా సంతోషపడింది. వెంటనే ఆమె రూమ్కి వెళ్ళిపోయింది. మార్గరెట్కి ఏముంది, దేవుని భయం ఉంది కదా, భక్తి ఉంది. వాళ్ళ మమ్మీ వాళ్ళు నేర్పించిన భక్తి ఉంది కాబట్టి ఆమె ఏం చేసింది, వెంటనే క్లాక్ రిపేర్ అవ్వగానే షీ డిడ్ంట్ సే ఎనీథింగ్, షీ జస్ట్ స్మైల్డ్ ఎట్ ద క్లాక్. దాన్ని చూసి నవ్వి వెంటనే ఆమె రూమ్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏం చేసింది తెలుసా, మంచం దగ్గర మోకరించి, దేవా ఐఎమ్ సో సారీ, నేను ఈ తప్పు చేశాను, కానీ నేను నీ దగ్గర ఒప్పుకున్నప్పుడు నువ్వు నాకేమిచ్చావు, క్షమాపణ ఇచ్చావు, నన్ను క్షమించావు, ఆ క్లాక్ మళ్ళీ తిరిగి పనిచేయడానికి సహాయం చేసావు దేవా, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అనేసి, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అని ప్రేయర్ చేసి జీసస్కి థ్యాంక్స్ కూడా చెప్పి వెంటనే బయటకు వచ్చింది. ఓకే, చూడండి ఆ అది ఎట్లుంది, మంచిగా ఉందా క్లాక్, ఆగిపోయిన క్లాక్ ఎట్లుంది, సాడ్ ఫేస్ కదా. సాడ్ ఫేస్ ఎట్లా ఉంటుంది, మొత్తం మొహం అంతా ఎలా వేసుకొని ఉంటుంది కదా. అది రిపేర్ అయిపోయినాక ఎట్లా ఉంది చూడండి. నెక్స్ట్ స్లైడ్. ఆమె వెళ్ళి ప్రేయర్ చేస్తుంది. ఓకే, షీ వాజ్ గివింగ్ థ్యాంక్స్ అండ్ షీ వాజ్ ప్రేయింగ్ టు గాడ్. తర్వాత చూడండి, అది ఆగిపోయి చాలా సాడ్గా ఉంది. ఇప్పుడు వాళ్ళ డాడీతో ఆమె మాట్లాడింది. తర్వాత అంకుల్ ఎవరిని పిలిచారు, రిపేర్ చేసే అంకుల్ని పిలిచారు. అంకుల్ని పిలిచి వచ్చాక, రిపేర్ చేశాక ఫాదర్ ఏం చెప్తున్నారు, నువ్వేం చేయాలి, ఇప్పుడు ఆ కాంట్రిబ్యూషన్ ఎంతైతే డబ్బులు ఖర్చు అయినాయో దాంట్లో ఇవ్వాలి. ఆమె ఇవ్వడానికి కూడా రెడీ అయింది. ఎందుకంటే ఆమెకు తెలుసు చేసిన తప్పును ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడని. సో షీ వాజ్ ద రీజన్ కదా. ఆమె రీజన్ ఏంటి, అది పాడైపోవడానికి. సో షీ హ్యాస్ టు కాంట్రిబ్యూట్, అంతే, ఇంకా నో సెకండ్ ఆప్షన్. ఆమె ఎట్లయినా డబ్బులు ఇవ్వాల్సిందే. సో మాట్లాడాక, రిపేర్ చేశాక అగైన్ ఆ క్లాక్లో ఉండే స్మైల్ ఏమైంది, మళ్ళీ టిక్ టాక్ అని పని చేసినప్పుడు ఆ స్మైల్ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. అండ్ మార్గరెట్ ఆల్సో వాజ్ సో హ్యాపీ. ఆమె ఎట్లా నవ్వుతుంది చూడండి, మంచి స్మైల్ ఇచ్చింది కదా, అవునా. సో ఇప్పుడు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకున్నది ఏంటి పిల్లలు, ఏం నేర్చుకున్నాం, మన తప్పుల్ని ఒప్పుకోవాలి. మార్గరెట్ ఏం చేసింది, తప్పు చేసేసి వెళ్ళి రూమ్లో క్లోజ్ చేసుకొని కూర్చుందా, ఏం చేసింది, వాళ్ళ డాడీ దగ్గర ఒప్పుకుంది, వాళ్ళ మమ్మీ దగ్గర ఒప్పుకుంది. మన ఇంట్లో మన పేరెంట్స్ చర్చికి రాకపోవచ్చు కదా, అయితే మనకున్న హెవెన్లీ ఫాదర్ ఎవరు, యేసయ్య. మన మమ్మీ డాడీ దగ్గర మనం ఒప్పుకోలేకపోయినా మనం ఎవరి దగ్గర ఒప్పుకోవాలి, యేసయ్య దగ్గర ఒప్పుకోవాలా. జీసస్, నేను ఈ తప్పు చేశాను, నిన్న ఒక పిల్లోడిని కొట్టాను, ఐఎమ్ సో సారీ, నేను ఇంకోసారి అలాంటి తప్పు చెయ్యను. ఓకే, నిన్న ఒక పిల్లని బస్సులో నేను గిచ్చాను, ఇట్లాంటి తప్పు ఇంకోసారి చెయ్యను. మనం చెడ్డ పనులు చేస్తే పేరెంట్స్కి ఇష్టమా, మంచి పనులు చేస్తే ఇష్టమా, ఏం పనులు చేస్తే ఇష్టం జూనియర్ బాయ్స్, ఏం పనులు చేస్తే ఇష్టం, మంచి పనుల చెడ్డ పనుల, మంచి పనులు చేస్తే ఇష్టం కదా. చెడ్డ పనులు చేసే వాళ్ళు ఎవరైనా ఇష్టపడతారా, ఇమిటేట్ చేసే వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారా, ఇష్టపడరు. అంటే మీరు ఎవరికి ఇష్టము లేనట్టు. కాబట్టి ఏం చేయాలా, మీరు చూసి ఒక మంచి నేర్చుకోవాలి, కానీ ఏం చేయొద్దు, చెడుని ఎప్పుడు ఫాలో అవ్వద్దు. అర్థమైందా. మార్గరెట్ కూడా తను నేర్చుకున్నవన్నీ, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నేర్చుకున్నవన్నీ ఏం చేసింది, ఫాలో అయ్యింది. ఏమని ఫాలో అయింది, ఏదైతే మంచో అది ఫాలో అయింది. టిక్ టాక్ అనే సౌండ్ని ఆమె డూ రైట్గా తీసుకొని ఆమె తన జీవితంలో అన్నీ కూడా మంచివే చేయడానికి నేర్చుకుంది. మనం కూడా ఏం చేయాలి మన జీవితంలో, వీ షుడ్ నెవర్ డూ ఎనీథింగ్ రాంగ్ చేయాలా, కరెక్ట్ థింగ్స్ చేయాలా. ఏదైతే రైటో అది చేయాలి, ఏదైతే రాంగో అదేం చేయాలి, దాని నుండి దూరంగా మనము వెళ్ళిపోవాలి. ఓకేనా, అట్లా చేస్తారా. నేను చెప్పాను కదా, మార్గరెట్ ఎట్లయితే తన తప్పు చేసిందో అట్లనే ఆదాం అవ్వలు కూడా తప్పు చేసినారు. ఇప్పుడు మనం కూడా అలాంటి వాళ్ళమే.
ఆదమవ్వ లాంటి వాళ్ళమే. ఏదైతే చెయ్యొద్దు అని చెప్తారో అదే చేస్తారు. మాట్లాడొద్దు అని చెప్తే ఏం చేస్తారు మీరు? మాట్లాడతారు కదా. చెయ్యొద్దని చెప్పింది, చెప్పిన మాట వినకపోతే అదేంటి? పాపం. అన్నీ తెలుసు మనకి, కానీ చేయడానికి ఇష్టపడం. అవునా? చెప్పిన మాట వినకపోతే పాపం అని తెలుసు, కానీ మాట్లాడకుండా ఉండలేం. ఒకరిని కొడితే పాపం అని తెలుసు, కానీ కొట్టకుండా ఉండలేం. ఎందుకు? మన పుట్టుకే పాపపు పుట్టుక కదా. మనలో ఏముంది? పాపం ఉంది. అది ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి మనల్ని ప్రేరేపి అది చెయ్యి, ఏం కాదు అని అంటది. కానీ మనం దేవుణ్ణిలో ఉన్నప్పుడు, బైబిల్ చదువుకున్నప్పుడు, రెగ్యులర్గా ప్రేయర్ చేసుకున్నప్పుడు, ఈ మార్గరెట్ లాగా మనం కూడా ఎప్పుడూ భయంతో, దేవుని యందు భక్తితో జీవించడానికి ఆ వాక్యాలు మనకి సహాయపడతాయి. అర్థమైందా పిల్లలు? అర్థమైందా? మరి ఎంతమంది మీరు ఇప్పుడు మీ మనసులో ప్రేయర్ చేసుకుంటారు, నేను తప్పు చేశాను దేవా నన్ను క్షమించు. బయటికి ఎవరు చేసుకొని అవసరం లేదు, మనసులో అడగండి కదా. మీకు అనిపించవచ్చు నేను ఇప్పుడు చెయ్యెత్తి నేను పాపం చేసిన దేవా అంటే అందరు నన్ను చూసి షేమ్గా ఫీల్ అవుతానేమో, నేను అందరు నన్ను అరే ఈ పిల్లోడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటారు. కానీ మనసులో చేసుకుంటే ఎవరికి తెలియదు కదా, నీకు నీ దేవునికి మాత్రమే తెలుసు. అవునా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఒక్కసారి నన్ను అడుగు. ఏమని? నేను పాపం చేశాను దేవా నన్ను క్షమించు అని అడుగు, నేను నిన్ను క్షమించడానికి రెడీగా ఉన్నా అని యేసయ్య చెప్తున్నాడు. ఒప్పుకుంటారా మరి? చలో అందరు నీల్ డౌన్ చేయండి, అందరు నీల్ డౌన్ చేయండి, కళ్ళు మూసుకోండి. అందరు నీల్ డౌన్ చేసి కళ్ళు మూసుకోవాలి తొందరగా. పైకి నీల్ డౌన్ చేయండి అందరూ. హ్యాండ్స్ అప్. పైకి నీల్ డౌన్ చేయండి. హ్యాండ్స్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. జాయిన్ యువర్ హ్యాండ్స్, జాయిన్ యువర్ హ్యాండ్స్, జాయిన్ యువర్ హ్యాండ్స్. గుడ్. క్లోజ్ యువర్ ఐస్. పిల్లలు ప్రార్థన చేసుకుంటాం. ఎవరైతే ఇంతవరకు మీరు పలకండి. మీ కొరకు ప్రార్థన చేస్తాము. మనం ఇంతవరకు కథ వింటూ వచ్చినాము. మార్గరెట్ తను తప్పు చేసినప్పటికీ తను తప్పు ఒప్పుకొని దేవుని యొద్ద మరి తల్లిదండ్రుల యొద్ద క్షమాపణ కోరుతూ వచ్చింది. మరి మన జీవితం కూడా మరి మార్గరెట్ లాంటి జీవితం మనం కలిగి ఉండాలంటే మరి మనం కూడా మనం చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి. మనము హృదయముల ద్వారా, తలంపుల ద్వారా, మన చూపుల ద్వారా, మన యొక్క నడకల ద్వారా, మన యొక్క మరి చేసిన యొక్క చేతుల ద్వారా మనం అనేక సార్లు మనం ప్రతిదినం కూడా మరి ఎన్నో తప్పులు మనం చేస్తూ వస్తాం. కాబట్టి ఈ యొక్క తప్పులన్నీ కూడా మనము అలాగే పెట్టుకుంటే మనం పాపంలోనే జీవించేవారుగా ఉంటాం. మరి మన పాపములను దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలారా, మరి ఎవరైతే ఈ క్షణము మరి మార్గరెట్ కథను వింటూ వచ్చినారు, మరి ఆ కథ యొక్క మరి మార్గరెట్ లాగా జీవించాలని మీరు ఎవరైతే మరి తలుస్తున్నారో వారి కొరకు మేము ప్రార్థన చేస్తాము. మీరు కూడా మరి నాతో పాటు పలకండి. దేవా, నేను కూడా మార్గరెట్ లాంటి జీవితము కలిగి ఉంటూ వచ్చినాను. నన్ను కూడా క్షమించండి, నా పాపములను క్షమించండి, నీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి, నన్ను నీ బిడ్డగా చేసుకొనండి. యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే విశ్వాసంతో మీరు ప్రార్థించినారో వారి హృదయాల్లో దేవుడు మీ హృదయాలను సంధిస్తూ వచ్చినాడు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన. మా ప్రేమగల ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవగల దేవ, మయంగల రక్షక యేసుక్రీస్తు పుణ్యనామంలో నీ యొక్క పాదం చింత మరి యొక్క దినము మేము రాగలటకు సహాయపడుతూ వచ్చినాం. మీకు వందనాలు. తను మరి 8th డే VBSగా మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. ఫిలదెల్ఫియాను ఆధారం చేసుకొని తను మరి ఈ దినం కూడా మరి మార్గరెట్ జీవితము మా మధ్యలో తీసుకొని వచ్చినారు. తను కూడా తను చేసినటువంటి తప్పును ఒప్పుకుంటూ వచ్చింది ప్రభువా. మరి ఆ రీతిగా పిల్లలు కూడా వారు ఒప్పుకుంటూ వచ్చినారు
ప్రభు ఎవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తూ వచ్చినారో వారి హృదయాల్లో మీరే లోతైన కార్యం జరిగించండి. ప్రభు మరి ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు చేయబడినటువంటి పరిచర్యను మీరే దీవించండి ప్రభా. మరి మీరే మీ యొక్క మరి ఆ పరిచర్య అంతటినీ మరి నీరు కట్టి ఫలింప చేయవలసిందే కోరుతూ వస్తామా ప్రభా. దేవా మరి ఉదయకాలము పిల్లల్ని పికప్ చేసినంత అప్పటి నుంచి ప్రభు మరి ఇంతవరకు మీరు మాతో కూడా ఉండి నడిపిస్తూ వచ్చినారు, మీకు వందనాలు ప్రభా. తను మరి పిల్లలందరూ కూడా రాగలటకు సహాయపడుతూ వచ్చినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తిరిగి రేపు ఎల్లుండి కూడా మా మధ్యలకు వాళ్ళు రాగలటకు మీరే సాయం దయచండి ప్రభా. మా టీచర్స్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, కథల్లో సీనియర్ జూనియర్, మరి అదే రీతిగా సింగింగ్లో